హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు క్యారెట్స్, పాలు, చక్కెర, కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా నెయ్యి. ముందుగా క్యారెట్ని మనం పీల్ చేసి వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి పెద్ద హోల్స్ ఉండే ఒక గ్రేటర్ని తీసుకొని మనం తీసుకున్న క్యారెట్ మొత్తాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. కాజు బాదం ఫ్రై అయ్యాక ఎండు ద్రాక్ష వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ పక్కన పెట్టుకొని అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి నెయ్యి హీట్ అయ్యాక క్యారెట్ తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్లోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఒక 5 to 10 minutes మధ్యలో నాకు క్యారెట్ ఫ్రై అయిపోయిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి. క్యారెట్ తురుము ఈ పాలను మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు నేను మీకు ఒక మంచి విషయం చెప్తాను. అదేంటంటే, రీసెంట్గా మేము ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళాము. అప్పుడు వాళ్ళు ఒక స్కీమ్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటన్నది ఈరోజు మీకు నేను చెప్తాను. మనం మన పిల్లల పేరు మీదట బ్యాంక్లో ఒక పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో మనకి కూడా కొంత బెనిఫిట్ వచ్చేలా వాళ్ళు స్కీమ్ని ప్రవేశపెట్టారండి. దీని గురించి మీకు ఏదన్నా వివరాలు కావాలి అంటే కామెంట్ చేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ స్కీమ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. పాలు ఇలా బాగా మరిగి క్యారెట్ తురుము మొత్తం అబ్జర్వ్ చేసుకుంటున్నారు చూడండి. పాలు మొత్తం ఎగిరిపోయాయండి. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి. తక్కువగా తినాలనుకునే వాళ్ళు కప్ కంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం షుగర్ని ఇష్టపడే వాళ్ళకి ఈ షుగర్ సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసి షుగర్ మొత్తం క్యారెట్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 minutes తర్వాత యాలకులు, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ క్యారెట్ హల్వా రెడీ.